భరోసా కేంద్రాల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టినప్పుడు ఒక భరోసా రైతులకు ఇవ్వడానికి అవన్నీ ఇస్తే ఎరువులు విత్తనాలు అన్నీ కూడా వారి గ్రామాల నుంచి బయటికి రాకుండా అప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎరువులు కొరత వచ్చినప్పుడు DCMSల ముందర ఎరువుల షాపుల ముందర కూడా క్యూలు ఎలా ఉండో అటువంటి జరగనీయకూడదని చెప్పేసి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే దాని పేరు మాత్రం సేవా కేంద్రాలుగా మార్చి ఈరోజు సేవకు నిలయంగా చేయాల్సిన సేవా కేంద్రాలన్నీ కూడా దోపిడీ కేంద్రాలకు కూడా మారిపోతే మీరు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తూ అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు వహిస్తూ అంటే ఎవరికి చెప్పుకోవాలి రైతుల గోడు ఎప్పుడు లేని విధంగా DCMS ముందర ఎక్కడ చూసినా కూడా ఉంది. ఈరోజు కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచే నేరుగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. మేము ఫర్టిలైజర్ షాప్కి ఇచ్చినామంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలోనే ఇక్కడే వాళ్ళే అక్కడక్కడ కూడా బినామీ ఎరువుల కేంద్రాలను కూడా తెరిచి దాన్ని కేటాయించినాము, దానికి పంపించినామని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో అనేది కూడా ఈరోజు అమ్ముకుంటా అంటే ఎవరు కానీ లేదు. అధికారులు కూడా కుమ్మక్కైనారు. బహిరంగంగా చెప్తున్నారు వ్యాపారస్తులు, మేము వీళ్ళకి కావాల్సిన ప్రజాప్రతినిధులకంతా కూడా వారికి కావాల్సినంత కూడా మేము ఇచ్చేసాం. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అందరికి కూడా మేము ఇచ్చేసాం. మంత్రులకు వాళ్ళకి మంత్రికి కూడా ఇచ్చేసాం. మంత్రి ఆఫీసులోనే మాకంతా కూడా ఉన్నారు. కాబట్టి మేము ఆ సొమ్మంతా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అమ్ముకునే పరిస్థితి కూడా ఈరోజు మేము బ్లాక్లో అమ్ముకునే మమ్మల్ని ఎవరని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రుల స్థాయిలో కానీ ఇంతవరకు సమీక్ష చేసుకోలేదు. జిల్లా స్థాయిలో అయితే ఇంతవరకు చేసుకోలేదు. ఉమ్మడి జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, 14 మంది ఎమ్మెల్యేలు, అంటే దాంట్లో 3 మంత్రులు ఉన్నారు, 2 ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక్క సమీక్ష కూడా పట్టిన పాపాన పోలేదు. కలెక్టర్ గారు ఈ పొద్దు ఏదో మేల్కొన్నట్లుగా పేపర్లో అన్ని పేపర్లో కూడా వచ్చేసింది. ఈరోజు మాకేం తెలియదని అంటారు. చూడండి ఎట్లా వచ్చినాయి అన్ని దాంట్లో టోకన్లు ఇచ్చి ఉత్త చేతులు చూపుతారు అని చెప్పేసి వచ్చేసింది. జ్యోతిలోనే రైతుల గోడు అనేది కూడా మీకు పట్టిందా అని చెప్పేసి కూడా ఇంత పెద్ద ఆర్టికల్స్ జిల్లాలోనే వచ్చేసాయి. ఈనాడులో కూడా యూరియాకు రెక్కలు వచ్చేసాయని చెప్పేశారు. తర్వాత అలాగే ఇంకా చాలా కూడా యూరియా ఎత్తుకెళ్ళారు అని చెప్పి రాసేసిన ఆర్టికల్స్ కూడా వచ్చేసాయి. అయినా కూడా ఎక్కడ కానీ అధికారులకు కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. రైతుల యొక్క సమస్యలు ఇంత అవస్థ పడతా అంటే నిద్ర లేకోకుండా చెప్పులు బ్యాగులు కూడా క్యూలో పెట్టి కూడా ఈరోజు DCMS అంట, మార్కెట్ అంట, సొసైటీల ముందర అంట కూడా నిలబడతా అంటే ఏమి కానీ చెప్పుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఇబ్బంది లేదు. ఈ జిల్లాలో ఇప్పటికే మేమందరూ కూడా మేము అనుకుంటా ఉంటే మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా ఇవి మాత్రమే జరిగినాయంటారు. ఇప్పుడు ఎరువుల మాఫియా, యూరియా మాఫియా, DAP మాఫియా కూడా ఈరోజు తయారైపోయాయి. వీరి కన్సర్న్లలోనే ఈ మాఫియాలన్నీ కూడా నడిచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారు నిన్న రివ్యూ చేస్తూ చెప్తారు, మేము గతంలో ముందుగానే చెప్పింటే వెంటనే కూడా పట్టండి ఏ షాపుకు ఎవరికి ఎంత ఇచ్చినామని చెప్పి ఈరోజు అడుగుతారు. అంతా అయిపోయినాకనా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లుగా అంత బ్లాక్ మార్కెట్ తరలిపోయినాక వారు అన్నీ కూడా లెక్కలు కూడా అన్నీ కూడా మేము పలానా సాటి ఇచ్చినాం పలానా సాటి చెప్పినాక అన్నీ రాసుకున్నాక ఈరోజా ఒత్తురు ఆలోచన చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు